పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మారుతి నగర్ బొప్పూడి డొంక వద్ద వేయించేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 43వ వార్షికోత్సవం ఈ నెల 13వ తారీఖున మొదలవుతుంది. దానిలో భాగంగా ఈ నెల 10వ తారీఖున 10వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటలకు విశ్వక్షేణ పూజ, పుణ్యవచనం, కలశ స్థాపన, అఖండ హరిరామ సంకీర్తన జరుగుతాయి. అదేవిధంగా 11/4/2026 శుక్రవారం ఉదయం 7 గంటలకు స్వామివారికి 108 లీటర్ల ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, చందనం, కొబ్బరి నీళ్లు తదితర రకాల అనరసాలతోటి స్వామివారికి వైభవంగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 12వ తారీఖు స్వామివారికి సుదర్శన లక్ష్మీ నరసింహ సహిత పంచముఖ ఆంజనేయ మహాశాంతి యజ్ఞం జరుగుతుంది. 3వ తారీఖున లక్ష్మణ సమేత సీతారామాంజనేయ స్వామి చెప్తా శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీ శిరసా నమామి. చెలుగుపేట పట్టణం, పల్నాడు జిల్లా చెలుగుపేట మండలం మారుతి నగర్ బొప్పూడి డొంకలో వేయించేసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో చైత్ర బహుళ ఏకాదశి అనగా 10/4/2026 నుండి 13/4/2026 వరకు కూడా వైఖాన సాగమోక్తంగా ఇక 43వ వార్షికోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కార్యక్రమంలో 10వ రోజు శుక్రవారం ఉదయం పూట అంకురార్పణ, అజస్ర దీపాల, విశ్వక్సేన పూజ, పుణ్యావాచన, అంకురార్పణ, అజస్ర దీపారాధన, అఖండ హరేరామ సంకీర్తన కార్యక్రమంతో ప్రారంభమయ్యి ఆ రోజు నుండి కూడా ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 2వ రోజు శనివారం అనగా ఉదయం 8 గంటల నుండి స్వామివారికి విశేషంగా 108 లీటర్ల ఆవు పాలు, పెరుగు, తేనె, పళ్ళ రసాలు, అదేవిధంగా గంధము, ఇవన్నీ రకాలైనటువంటి ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తదుపరి స్వామివారికి విశేష చూత ఫలాలు, అదేవిధంగా అనేక రకాల పళ్లతో స్వామికి అలంకార కార్యక్రమం జరుగుతుంది. చక్కగా ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా భక్తులను కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నా. అదేవిధంగా 12వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటల నుండి సుదర్శన శ్రీ లక్ష్మీ నరసింహ సహిత పంచముఖ ఆంజనేయ మహాయజ్ఞ కార్యక్రమం వైఖాన సాగమోక్తంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. చక్కగా పీటల మీద కూర్చోవచ్చినటువంటి యజమానులందరూ కూడా చక్కగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని లోక కళ్యాణం కోసం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దర్శించి ఆ రోజు స్వామివారికి విశేషంగా మన్యసూక్త హోమం, విశేష హోమాలన్నీ కూడా జరిగి సాయంత్రం అద్భుత శాంతి యాగం, మహాశాంతి యజ్ఞము, తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. 13వ తారీఖు ఉదయం సోమవారం అనగా 8 గంటల నుండి స్వామివారికి హనుమత్ సీత విశేష అర్చన, అదేవిధంగా స్వామి విశేష అలంకరణతో స్వామివారి విశేష పూజా కార్యక్రమాలు ప్రారంభమై 9 గంటల నుండి స్వామివారి యొక్క హనుమత్ సీతాలక్ష్మణ సహిత సీతారామచంద్ర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవం జరుగుతుంది. చక్కగా సాయంత్రం విద్యుత్ దీపాలంకరణ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు అదేవిధంగా పరిపూర్ణంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఈఓ గారు, అదేవిధంగా ధర్మకర్తలమైనటువంటి గుండు కోటేశ్వరరావు గారు, ధర్మకర్తల మండలి, అర్చక బృందం యొక్క ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్ర కావాలని కోరుతున్నా. జై శ్రీరామ్. అదేవిధంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వారి 43వ వార్షికోత్సవం సందర్భంగా 10వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా అన్ని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, హోమాలు అన్నీ జరుగుతున్నాయి. భక్తులందరూ ఇచ్చేసి మా స్వామివారి తీర్థప్రసాదాలు స్వామివారిని అనుగ్రహించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం, శనివారం పండగ దినాల్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ భక్తులందరూ అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించి ప్రసాదాలను అందరినీ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.